అందరికీ హాయ్ అండి. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, దేవుడికి నైవేద్యంగా సేమియా పాయసం చేస్తున్నానండి. 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి గిన్నె వేడెక్కాక. అలాగే ఒక గ్లాసు వరకు సేమియా తీసుకున్నానండి. కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందామండి నేతిలో. ఇలా కలర్ మారాక ఇక్కడ పచ్చిపాలు వేసుకోవాలండి. 2 వేడి మీద ఉండొద్దండి. నేను ఒక గ్లాసు సేమియాకి 3 గ్లాసుల పాలు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుందాము. నేను ఇక్కడ చిక్కటి పాలు తీసుకున్నానండి. ఒక గ్లాసు వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు సేమియాని ఉడికించుకుందామండి. కొంచెం సేమియా మెత్తపడే వరకు ఉడికించుకోవాలండి. అలాగే మన టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక సగం కప్పు వరకు వేసుకున్నాను. మంచిగా కలిపేసుకోవాలండి. పక్కన దింపేసుకొని ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందామండి నెయ్యి వేసి. కొంచెం దూరగా వేయించి పాయసంలో కలిపేసుకోవడమేనండి. అంతేనండి. చివరిగా కొంచెం పచ్చకర్పూరము కొద్దిగా తీసుకోవాలండి. నలిపేసి ఒకసారి కలిపి పాయసం చల్లారాక నైవేద్యంగా పెట్టుకోవడమేనండి దేవుడికి.